అజెండా మీకు సపరేట్ పెట్టుకున్నారు. 0-1 వీళ్ళు మెంబర్స్ ఏదైతే చెప్తారు చిన్న సమస్య కూడా మా మీద చెప్తారు సెక్రటరీ ఏదో పక్కన లేదని చెప్పేసి వాళ్ళకి రెస్పెక్ట్ ఉండే విధంగా ఎవరైనా ఉద్యోగస్తులు వాళ్ళు కాకపోతే సమన్ చేసి మీరు కూర్చోబెట్టి వాళ్ళ సమక్షంలోనే దండించండి. రెండు వాళ్ళ ప్రివిలేజ్ ఉండాలి, మెంబర్స్ పనులు చేసుకోవాలి. దిస్ ఇస్ నాట్ ద ఓన్లీ ప్లాట్ఫామ్. వాళ్ళ ఎలక్టెడ్ పర్సనాలిటీస్, ఎలక్టెడ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళ ప్రాంతంలో ఏ ప్రాంతంలో వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులు ఖచ్చితంగా వాళ్ళ జవాబు ఇవ్వాలా, జవాబుదారితనంగా ఉండాలా, ప్రజలకు పనిచేయాలి. అంతేగాని ప్రస్తావించాలని చెప్పేసి మాత్రం లైట్ తీసుకోదండి. 0-1 మేబీ ఇట్ మే నాట్ బి ఎక్స్పెన్సివ్ రిప్రజెంటేషన్స్ ఫ్రమ్ దెమ్. ఇదేం ఖరీదైనవి కాదు, చిన్నగా ఉంటాయి. చిన్నవి రిజాల్వ్ చేసేది వారం బేసిస్ మీద ఆ కౌన్సిలర్ దగ్గర పోయి ఇప్పుడు ఆమె ఇంటి దగ్గర పోయి చదవమనండి సెక్రటరీ దగ్గర. చదవకపోతే కూడా మీరు పిలిపించుకొని సహాయం చేసుకోవాలంటే వాళ్ళకి ఆ గౌరవం ఇవ్వాలి. వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళకు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అనేది ఉద్యోగస్తులు గుర్తిరగల అప్పుడే పనులు జరుగుతాయి. మనం ఇదే ప్లాట్ఫామ్ మీద చర్చించుకుంటా ఉంటే డీసెంట్రలైజేషన్ అవ్వదు. ఇదేదో ఇక్కడ మాట్లాడేసి పనులు జరగలేదనేది క్యూములేటివ్ గా అంతా వచ్చేసి ఒకసారి క్యూములేటివ్ అని చెప్పేసి వెళ్ళిపోతారు. దట్ షుడ్ నాట్ బి ద స్పిరిట్. వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ రోజువారీ కార్యక్రమంలో అధికారులు వాళ్ళ టచ్లో ఉంటే వాళ్ళ పనులు జరుగుతుంటే ఈ సమావేశం అనేది హెల్తీగా తయారవుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ఎప్పుడు అనారోగ్యంగా తయారవుతుందంటే రోగాలని ఒకసారి బుక్ చేసుకొని అన్నిటికీ ఒకటేసారి మందులు వాడి చేసుకుంటాం. అది కాదు, ఇచ్చిన పనులు రోజువారీ కార్యక్రమాలు జరగవు. ప్రతి వార్డు కూడా శానిటేషన్ జరగాల, పార్క్ జరగాల, మన పబ్లిక్ రిప్రజెంటేటివ్ చెప్పాల్సి జరగాల. కొన్నిసార్లు పబ్లిక్ రిప్రజెంటేటివ్ సరైన న్యాయం ఉంటే వచ్చే ఎన్నికల్లో వాళ్ళే చెప్తారు. ప్రజలే పనులు చేసుకోలేకపోతే వాళ్ళ చేత అంటారు ప్రూవ్ చెప్తారు, ప్రూవ్ చేసుకుంటారు. 0-1 మాత్రం లైట్ తీసుకోదండి. చిన్న పనులన్నీ కూడా చిన్న ఖర్చులతో కూడుకున్న పనులు వెంటనే స్పందించి పనులు జరిగేలాగా చూడండి. ఈ రోజు నుంచి అది జరగాలి.